హలో సినిమా ప్రేమికులారా, నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ని కొనేసింది అనగానే ఒక హాలీవుడే కాదు, టోటల్ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక షాక్ లోకి వెళ్ళింది. ఎందుకంటే వార్నర్ బ్రదర్స్ అంటే హాలీవుడ్ లో ఒక పునాది, అంటే ఫౌండేషన్ లాంటిది. బ్యాట్మ్యాన్, హ్యారీ పాటర్, డ్యూన్, మ్యాట్రిక్స్, గాడ్జిల్లా లాంటి థౌజండ్స్ ఆఫ్ మూవీస్ ని తీసింది. వరల్డ్ వైడ్ థియేటర్స్ లో హ్యూజ్ కలెక్షన్స్ వచ్చే ఫ్రాంచైజెస్ అన్ని ఈ స్టూడియో దగ్గరే ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి డీసీ తీసుకుంటే అందులో సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, జస్టిస్ లీగ్ ఇలా ఎన్నో డీసీ మూవీస్ అండ్ అప్కమింగ్ మూవీస్ ఉంటాయి. ఇలాంటి స్టూడియోని నెట్ఫ్లిక్స్ తన ఆన్లైన్ స్ట్రీమింగ్ ఎంపైర్ లో మర్జ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో థియేటర్స్ పై హెవీ డౌట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది సినిమా కంప్లీట్లీ చచ్చిపోయింది అని అంటున్నారు. మరికొందరు బిగ్ స్క్రీన్స్ ని ఎవ్వరూ కిల్ చేయలేరు అని కూడా అంటున్నారు. అసలు ట్రూత్ ఏంటో చూద్దాం. నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ని అండ్ మరికొన్ని సబ్సిడరీస్ ని $82 బిలియన్ కి కొంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే వార్నర్ బ్రదర్స్ ఫుల్ స్టూడియో, అంటే వార్నర్ బ్రదర్స్ స్టూడియో నుండి వచ్చిన ప్రీవియస్ ఫిలిమ్స్, మ్యాడ్ మ్యాక్స్, ఐటీ, గ్రావిటీ, బ్యాట్మ్యాన్ ఇలా దాదాపు 7,500 కి పైగానే సినిమాలు ఉంటాయి. వీటితో పాటు ప్రెజెంట్ షూట్ లో ఉన్నవి అండ్ అప్కమింగ్ రాబోయే అన్ని ఫిలిమ్స్, ఇందాక చెప్పిన డీసీ కామిక్స్ ఫ్రాంచైజ్ కూడా, HBO అండ్ HBO ఒరిజినల్స్ కూడా ఇక్కడ నెట్ఫ్లిక్స్ కే సొంతం. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ట్రూ డిటెక్టివ్ ఇలాంటి ఎన్నో సిరీస్లు అండ్ మూవీస్ నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవుతాయి. అలాగే డిస్కవరీ ఛానల్ అండ్ అదర్ ఛానల్స్ అంటే డిస్కవరీ, యానిమల్ ప్లానెట్, TLC ఇలాంటి చాలా ఛానల్స్ నెట్ఫ్లిక్స్ అండర్ లోకి వస్తాయి. అండ్ టీవీ స్టూడియోస్ యొక్క ఒరిజినల్స్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ, రైట్ ఫ్రెండ్స్ ఇంకా చాలా టీవీ షోస్ కూడా నెట్ఫ్లిక్స్ లోకి వెళ్తాయి. అండ్ మోర్టల్ కాంబాట్ లాంటి గేమ్స్, యానిమేషన్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆఖరికి హ్యారీ పాటర్, DC అట్రాక్షన్స్, వార్నర్ బ్రదర్స్ టూర్ ఇలాంటి చాలా థీమ్ పార్క్స్ కూడా నెట్ఫ్లిక్స్ గా సొంతం అవుతాయి. ఇలా వార్నర్ బ్రదర్స్ కంప్లీట్ సామ్రాజ్యం అంతా కూడా నెట్ఫ్లిక్స్ చేతిలోకి వెళ్తాయి. మాకు సినిమాలు వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయని మొత్తం థియేటర్స్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఎందుకంటే వార్నర్ బ్రదర్స్ ప్రతి ఇయర్ 20 to 25 బిగ్ మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంది. అండ్ ఆ మూవీస్ రాకపోతే థియేటర్స్ కి న్యూ రిలీజెస్ తగ్గిపోతాయి. నెట్ఫ్లిక్స్ స్టైల్ చూస్తే వాళ్ళకి OTT ఫస్ట్ అనే ఫార్మాటే ఫాలో అవుతున్నారు. వాళ్ళు చాలా మూవీస్ ని డైరెక్ట్ OTT లోనే రిలీజ్ చేస్తారు, లేదా చాలా లిమిటెడ్ గా కొన్ని థియేటర్స్ లో స్క్రీనింగ్ వేసి ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ చేస్తారు. అండ్ బిగ్ మూవీస్ అయితే థియేటర్స్ లో వేసిన చాలా తక్కువ డేస్ లోనే వాళ్ళ OTT లోనే స్ట్రీమ్ చేస్తారు. సో నెక్స్ట్ వీక్ నెట్ఫ్లిక్స్ లో ఎలాగో వస్తుంది కదా, థియేటర్ కి ఎందుకు వెళ్ళాలి అని ఆడియన్స్ కామన్ గానే అనుకుంటారు. ఇలా ఒక బిగ్ ప్రొడక్షన్ నుండి థియేట్రికల్ మూవీస్ లేకపోతే థియేటర్స్ కి చాలా లాస్. ఆల్రెడీ కరోనా పాండమిక్ తర్వాత స్లోగా బిల్డ్ అవుతున్న వరల్డ్ వైడ్ థియేటర్స్ కి ఇది ఇంకా పెద్ద షాక్. USA, యూరోప్, ఇండియా మల్టీప్లెక్స్ అసోసియేషన్స్ ఈ నెట్ఫ్లిక్స్ డీల్ ని అపోజ్ చేస్తున్నాయి. ఈ డీల్ వల్ల థియేటర్స్ కి హై క్వాలిటీ మూవీస్ డ్రాస్టికల్ గా తగ్గిపోతాయని వాళ్ళ భయం. థియేటర్స్ సర్వైవ్ అవ్వాలంటే కన్సిస్టెంట్ గా కొత్త మూవీస్ వస్తూనే ఉండాలి. అది కట్ అయితే బిజినెస్ డౌన్ అవడం గ్యారంటీ. దీనివల్ల మిడ్ టు లో బడ్జెట్ థ్రిల్లర్స్, డ్రామాస్, కామెడీ డ్రామాస్ ఇంకా చాలా జానర్ మూవీస్ థియేటర్స్ వరకు రాకపోవచ్చు. అలా కానీ జరిగితే ఫ్యూచర్ లో థియేటర్స్ లో ఓన్లీ బిగ్ మూవీస్ అండ్ టెక్నికల్లీ రిచ్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి. కానీ ఈ డీల్ తో సినిమా చచ్చిపోతుందా అనే క్వశ్చన్ వేరే సైడ్ లో చూడాలి. ఎందుకంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ని రీప్లేస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అవెంజర్స్, బ్యాట్మెన్, డ్యూన్ లాంటి మూవీస్ ని ఇంట్లో టీవీలో చూడటం థియేటర్ లో చూసే ఫీల్ కి కొంచెం కూడా దగ్గరగా ఉండదు. రీసెంట్ గా వచ్చిన F1 మూవీనే తీసుకోండి, థియేటర్స్ లో ఎలా రచ్చలేపిందో. ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ని టీవీ అండ్ ఫోన్స్ లో ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు చేయలేం. విజువల్ స్కేల్, సౌండ్, క్రౌడ్ రియాక్షన్, టోటల్ గ్రూప్ వైబ్ ఇవన్నీ OTT లో అస్సలు రావు. అందుకే థియేటర్స్ ఒక రకంగా ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటాయి. ఇక నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే వార్నర్ బ్రదర్స్ ని కొన్న తర్వాత మాకు థియేటర్స్ అవసరమే లేదు అని అంటే అది వాళ్ళకే లాస్. ఎందుకంటే థియేటర్కల్ రిలీజ్ అనేది మూవీస్ బ్రాండ్ వాల్యూని పెంచుతుంది, అవార్డ్స్ కి క్వాలిఫై చేస్తుంది, చాలా స్పాన్సర్షిప్స్ వల్ల నెట్ఫ్లిక్స్ కి హెల్ప్ కూడా అవుతుంది. అందుకే నెట్ఫ్లిక్స్ కూడా మేము థియేటర్స్ రిలీజ్ ని కంటిన్యూ చేస్తామని రీసెంట్ గానే అనౌన్స్ చేసింది. కానీ అది ఎంతవరకు అండ్ ఎంత కన్సిస్టెంట్ గా అనేది వేచి చూడాలి. ఇది థియేటర్స్ కి బిగ్గెస్ట్ సస్పెన్స్. అయితే నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ని $82 బిలియన్ కి కొంటుంది. అందులో ఈక్విటీ వాల్యూ $72 బిలియన్, అంటే సుమారుగా ఇండియన్ రూపీస్ లో 7 లక్షల కోట్లకి దగ్గరగా. అంత హెవీ డీల్ ని అండ్ అంత పెద్ద స్టూడియోని కొనడం అంటే వరల్డ్ వైడ్ గా రెగ్యులేటర్స్ కూడా సైలెంట్ గా అయితే ఏ ఉండరు. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ సినిమాని డిస్టర్బ్ చేస్తుంది. సో US అండ్ యూరోప్ అథారిటీస్ నెట్ఫ్లిక్స్ కి కొన్ని రూల్స్ అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇయర్లీ థియేటర్స్ కి మినిమం మూవీ రిలీజెస్ చేయాలి, ప్రాపర్ థియేటర్కల్ విండో మెయింటైన్ చేయాలి అని ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టొచ్చు. అవి థియేటర్స్ సర్వైవల్ ని ఇంకొంచెం ప్రొటెక్ట్ చేస్తాయి. సో థియేటర్స్ కంప్లీట్ గా వైప్ అవ్వడం రెగ్యులేటర్స్ కూడా చూస్తూ ఊరుకోరు. ఆల్రెడీ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, క్రిస్టోఫర్ నోలన్ లాంటి కొంతమంది టాప్ డైరెక్టర్స్, ఎన్నో థియేటర్ అథారిటీస్ నెట్ఫ్లిక్స్ తో ఈ డీల్ గురించి నాన్ స్టాప్ గా మీటింగ్స్ లో ఉంటూనే ఉన్నారు. ఫైనల్ గా ఏంటంటే సినిమా, మెయిన్ గా హాలీవుడ్ సినిమా ఒక్క రోజులో చచ్చిపోతుందని అయితే చెప్పలేం. బట్ ఈ డీల్ డెఫినెట్ గా థియేటర్స్ కి స్లో పాయిజన్ లా ఎఫెక్ట్ ఇస్తుంది. బట్ ఇమీడియట్ డెత్ అయితే కాదు. అది నెట్ఫ్లిక్స్ తీసుకున్న డెసిషన్స్ ని బట్టి ఉంటుంది. ఒకవేళ నెట్ఫ్లిక్స్ తన OTT రూల్ నే ఫాలో అవుతే నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో థియేటర్స్ మెల్లగా తగ్గిపోతాయి. స్మాల్ టౌన్స్ లో థియేటర్స్ క్లోజ్ అవ్వడం, మిడ్ బడ్జెట్ మూవీస్ OTT కి మారిపోవడం
అవ్వడం, ఆడియన్స్ బిహేవియర్ స్ట్రీమింగ్ డైరెక్షన్ లోకి సెటిల్ అవ్వడం వంటివి జరుగుతాయి. కానీ బ్లాక్ బస్టర్ కల్చర్ థియేటర్ నుండి అయితే విడిపోదు. బిగ్ చైన్స్ లైక్ పీవీఆర్, ఐనాక్స్ లాంటివి ఎలాగో సర్వైవ్ అవుతాయి. కానీ సింగిల్ స్క్రీన్ స్మాల్ థియేటర్స్ కి రిస్క్ ఎక్కువ. సినిమా బిజినెస్ షేప్ ఎంటైర్లీ మారిపోవచ్చు, బట్ సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు పోదు. అయితే ఇది ఫారెన్ మార్కెట్ ని డిస్టర్బ్ చేస్తుందేమో కానీ ఇండియన్ మార్కెట్ అండ్ ఇండియన్ సినిమాపై అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సినిమా అనేది ఎప్పటికీ చావదు, కానీ దాని ఓల్డ్ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఈ నెట్ఫ్లిక్స్ డీల్ థియేటర్ ఇండస్ట్రీని కొత్త షేప్ లోకి పుష్ చేస్తుంది. ఇది బెటర్ ఫ్యూచర్ అవుతుందా లేదా ఓటీటీ డామినేషన్ ఎక్కువ అవుతుందా అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో తెలుస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఏది బీట్ చేయలేదు అని. సో టికెట్ ప్రైసెస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు థియేట్రికల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇష్టమా లేక ఓటీటీలో వాచ్ చేయడం ఇష్టమా అనేది కామెంట్స్ లో చెప్పండి. అలాగే సినిమా గురించి ఇంకొన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.